గ్రంథాలయ భవనము, మొదటి అంతస్తు మరియు ప్రహరీ గోడ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని తహసీల్దార్ గ్రౌండ్ ఆవరణలో గల గ్రంథాలయంలో నూతనంగా గ్రంథాలయ భవనము, మొదటి అంతస్తు మరియు ప్రహరీ గోడ నిర్మాణం కొరకు 60 లక్షల రూపాయలు మంజూరు అయిన సందర్భంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్, గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, గౌరవ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రతి మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని, గ్రంథాలయం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రంథాలయంలో ప్రతి ఒక్క పుస్తకాన్ని మరియు చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల కోసం కావలసిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. త్వరలోనే నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 50 సంవత్సరాల వార్షికోత్సవాలలో భాగంగా ఎన్ఈటీ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు నియమితులైన మొదటి రోజే వారి నివాసానికి వెళ్లి మొదటగా మా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని, మా నియోజకవర్గానికి గ్రంథాలయం ఉంది, కానీ దానిలో విద్యార్థులు ఎక్కువ మొత్తంలో చదువుకోవడానికి వస్తున్న సందర్భంగా స్థలం అనుకూలంగా లేనందున మాకు దానిపై మొదటి అంతస్తును నిర్మించాలని వారిని అడగగానే మొట్టమొదటిగా తెలంగాణలో మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా రియాజ్ గారికి నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల తరపున మరియు విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వసుంధర, నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సో ఇచ్చి 1.5 year అవుతుంది. 50 లక్షలు ఖర్చు పెట్టాము. ఏదైనా కూడా గ్రంథాలయానికి నిధులు మళ్ళీ కేటాయించాలంటే అది పూర్తిగా శిథిలావస్థ కన్నా అవ్వాలి, లేదు అంటే ఇంకా అప్గ్రేడ్ అన్న అవ్వాలి, లేదంటే ఏదైనా రిపేర్లకు మాత్రమే డిపార్ట్మెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది 1.5 year అయింది. మళ్ళీ సార్ ఫస్ట్ ఫ్లోర్కి అడుగుతున్నారు, ఎలా చేయాలి, అసలు చేస్తారా లేదా, శాంక్షన్ చేస్తారా లేదా, సరే చూద్దాం అనుకున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ కొన్ని విషయాలపైన ఎమ్మెల్యే గారు చాలా కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ కాల్ చేయడం జరిగింది. సో పిల్లలకు వచ్చేసి అప్పుడు బాగా సమ్మర్లో పిల్లలు చదువుకున్నప్పుడు సార్ చూశారు, వాళ్ళు పడే ఇబ్బందులు చూసినారు. మీకు స్టేట్లో ఎక్కడన్నా చూడండి, ఏ గ్రంథాలయం తీసుకున్నా కూడా ఏసీలు అనేది ఎవ్వరు ప్రొవైడ్ చేయరు. అది ఉంటే ఒక జిల్లా కేంద్రంలో చైర్మన్ గారికి ఉంటుంది, సమ్ రెఫరెన్స్ సెక్షన్ అనేసి కొన్ని ఏసీలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కేవలం పిల్లల గురించి, పిల్లలు చదువుకోవాలి, పిల్లలు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోవాలి, మన ఇళ్లలో వచ్చేసి అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు అనేసి ఎమ్మెల్యే గారు కొంచెం ముందుకు వచ్చేసి ఏసీలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేటప్పుడు కూడా నన్ను అడిగారు, సార్ ఏసీలు అయితే ఏర్పాటు చేస్తున్నారు కానీ కరెంటు బిల్లు చాలా వస్తుంది కదా సార్, ఎట్లా చేద్దామంటారు? మేమైతే ఒక 1500 2000 వరకే పే చేయగలము, అంతకు మించి చేయడానికి ఉండదు సార్ అండి. ఇంకా పర్వాలేదమ్మా, అది నేను చూసుకుంటాను, మీరైతే మీ వాట ఏదైతే ఉంటుందో అది చేయండి, రిమైనింగ్ నేను చూసుకుంటాననేసి ఏసీలు కూడా సమ్మర్ అంతా కూడా నడిపి పిల్లల కోసము ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఫర్నిచర్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఇదే కాకుండా ప్రతి విషయంలో ఫర్నిచర్ కాటి నుంచి పిల్లలు ఏం చదువుకుంటున్నారు, పిల్లలకి ఏమైనా ఇబ్బంది వస్తుందా, అసలు టైమింగ్స్ కూడా మార్నింగ్ 8 to 11 అండ్ ఈవినింగ్ 4 to 7 మా గ్రంథాలయాలు రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతున్నాయంటే ఇంకా ఇది పబ్లిక్ లైబ్రరీస్, కాలేజ్ అకాడమిక్ లైబ్రరీస్ ఉంటాయి, పబ్లిక్ లైబ్రరీస్ ఉంటాయి, స్పెషల్ లైబ్రరీస్ అని 3 రకాల లైబ్రరీస్ ఉంటాయి. ఈ మధ్య పబ్లిక్ లైబ్రరీ అంటే కేవలము ఉదయాన్నే వచ్చేసి లైబ్రరీకి రావాలి, జనాలు వచ్చి చదువుకోవాలి, తిరిగి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి. అలాగే ఈవినింగ్ కూడా వచ్చి పనుల నుంచి వస్తారు, జాబ్స్ నుంచి వస్తారు, ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ గ్రంథాలయాలకు రావాలి, చదువుకొని వెళ్ళిపోవాలని. నిరుద్యోగులు ఉద్యోగులుగా పరిణామం చెందడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జాబ్స్ అన్నీ కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వాళ్ళకే వచ్చేవి. అలాగే జిల్లా స్థాయి జాబులన్నీ కూడా సిద్దిపేట వాళ్ళకు వచ్చేవి. ఇప్పుడు ఈ సంగారెడ్డిలో మొత్తం నారాయణఖేడ్ వాళ్ళకు వస్తున్నాయి. అంటే చరిత్ర తిరగ రాస్తున్నారు నారాయణఖేడ్ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. అలాగే చాలా మంది అంటుంటారు ఇది వెనుకబడిన ప్రాంతం అని, కానీ
నిధుల కోసం అట్లా అంటున్నారేమో. ఇది చాలా అభివృద్ధి చెందింది. 30 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం చూస్తే నారాయణ్ ఖేడ్ చాలా హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్న బిల్డింగ్లు కూడా నారాయణ్ ఖేడ్లో కనబడుతున్నాయి. అంటే ఇది వెనుకబడిన ప్రాంతం కాదు, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ముఖ్యంగా ప్రతి గ్రామానికి కానీ పట్టణానికి కానీ ఒక దేవాలయం ఉండాలి పవిత్రంగా ఉండడం కోసం. దేవాలయం అంటే మసీద్ కావచ్చు, చర్చ్ కావచ్చు, గుడి కావచ్చు. అలాగే ఒక విద్యాలయం ఉండాలి, అంటే విద్యాబుద్ధులు నేర్పి ఒక మనిషిగా నాగరికునిగా మార్చడానికి, అలాగే మంచి పాఠకునిగా మార్చడానికి ఒక గ్రంథాలయం ఉండాలి. ఆడియో గారికి వేదిక కాలం చేరుకుంటున్నాం, తహసీల్దార్ గారికి కూడా. ఎందుకంటే ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడ్డ నారాయణ్ ఖేడ్ ఏదైతే మనం అనుకున్నామో, కానీ చాలా ఒక్కరికంటే ఒకరు బ్రైట్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. ఎంతో మందిని నేను స్కూళ్ళల్లో పోయి పరీక్షించిన. ఎంతో మంది జ్యోతిరావు పూలే కానీ ఇతరత్ర ఎస్టీ రెసిడెన్షియల్ గురుకులాలలో, తర్వాత ఎస్సీ గురుకులాలలో కూడా పోయి అడిగితే విద్యార్థులు చాలా షార్ప్గా ఉన్నారు. వాళ్ళ సబ్జెక్ట్ చూస్తే నిజంగా కూడా చిత్తశుద్ధితో చదువుతూ ఉన్నారు. అందరికీ ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ మార్కులు 80%, 90% మార్కులు కూడా రావడం జరుగుతాం. ఇదెందుకు విద్య చాలా ముఖ్యం. ఇవన్నీ డబ్బులు ఎన్ని సంపాదించినా కూడా, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా మంది డబ్బులు సంపాదించారు. రియల్ ఎస్టేట్లలో ఒక్కొక్కరు చూస్తే 5 కోట్లు 10 కోట్లు సంపాదించారు. కానీ ఏం లాభం? ఇక్కడ తెలివి ఉండాలి. తెలివి లేకపోతే ఏం లాభం? పైసలు ఉంటాయి, పోతాయి. మీరు చదువుకుంటే ఆ విద్య ఎక్కడ కూడా పోదు, దొంగతనం అదే మాట లేదు. విద్య ఉంటే ఇంకో కన్స్ట్రక్టివ్ ఐడియాస్ వస్తాయి, ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి. అబ్దుల్ కలాం గురించి గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన క్షిపణులు నంబర్ 1 మిజైల్స్ అంటే మిజైల్ పితామహుడు, క్షిపణి పితామహుడు అని మన అబ్దుల్ కలాం గారికి పేరు. ఆయన కూడా రాష్ట్రపతి భవన్కి వచ్చినాక కూడా ఆయన దాని గురించి ఒక ఆర్టికల్ రాసిండ్రు. మొత్తం లైబ్రరీ ఆయన కూడా చాలా పుస్తకాలు సమకూర్చింది అక్కడ అని చెప్పేసి. ముందు అక్కడ ఎవరికి పోనీయకుండా ఇది దీనికి రాష్ట్రపతి భవన్కి ఆయన వచ్చిన తర్వాత చాలా మటుకు ఓపెన్ చేసేసిండ్రు. రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేది లేకుండా అందరు చూడవచ్చు, అందరు నా పిల్లలు నా ప్రజలు అని చెప్పేసి అందరికీ విజిట్ చేసే అవకాశం కూడా కల్పించారు. వాళ్ళ ఇంకో విషయం మీకు చెప్తా, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం లేదు, ఆయన ఒక 2 డ్రెస్సులు అంతే, 2 డ్రెస్సులు, పుస్తకాలు 2-3 పుస్తకాలు పట్టుకొని బయటకు రావడం జరిగింది. అందరూ అవి తెచ్చిన మీరు ఆయనకు వచ్చిన గిఫ్ట్లు ఏవైతే ఉంటే గిఫ్ట్లు కూడా మొత్తం అక్కడనే పెట్టేసి ఆయన బయటకు వచ్చి వచ్చేటప్పుడు ఏం లేదు, డ్రెస్సులు అంతే, పుస్తకాలతో మాత్రమే బయటికి రావడం జరిగింది. అంటే ఎంత గొప్ప మహానుభావుడు. ఆయన మళ్ళీ ఇంకోటి, ఆయన వచ్చిన తర్వాత కూడా బయట పోయి ఆయన టీచర్ ఎక్కడైతే పనిచేసిండో అప్పుడు అదే కాలేజీలో పోయి మళ్ళీ టీచర్ వృత్తిలో కొనసాగడం జరిగింది. అంటే ఉపాధ్యాయ వృత్తికి ఎంత విలువ ఉన్నది అని చెప్పేసి మనము విద్యార్థులకు తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులు అందరూ చిత్తశుద్ధితో కరెక్ట్ ఉండాలి, వారు మేధావులై ఉండాలి, వారికి నాలెడ్జ్ ఉండాలి, వారు కరెక్ట్గా పిల్లలకు అందరికీ విద్యా బోధన చేస్తే పిల్లలు కూడా అంత ఎత్తుకు, అబ్దుల్ కలాం అంత ఎత్తుకు కూడా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. అందుకనే నేను గెలవగానే ఫస్ట్ లైబ్రరీ మీద కాన్సన్ట్రేషన్ చేసిన. లైబ్రరీ మీద కాన్సన్ట్రేషన్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరూ ముందు ఉండాలని చెప్పేసి దానికి చాలా నా ప్రయత్నాలు ఇంకా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎన్నో డొనేషన్లు తీసుకొచ్చి కంటి మారుమూల ప్రాంతంలో లైబ్రరీ బిల్డింగ్ కరెక్ట్ లేదు, పోయి విజిట్ చేసిన, దానికి కూడా అప్పుడే ప్రతిపాదించడం. అంటే ప్లేస్ గురించి తెలుసు, ఆడియో గారికి బాగా తెలుసు, అది కలెక్టర్ గారి దగ్గర పోయింది, సారే చెప్పారు మొన్ననే సంతకం అయింది అని చెప్పేసి మళ్ళీ మన సంగారెడ్డి సెక్రటరీ గారికి పంపిస్తే 50 లక్షలతో మళ్ళీ మనం అక్కడ లైబ్రరీ కట్టుకోగలుగుతాం. అక్కడ కంటి ఎందుకంటే మారుమూల ప్రాంతం ఉన్నది, మన ఊరిలో నారాయణ ఖేడ్ వచ్చి చదువుకోవచ్చు, దూరం ఉన్నది కాబట్టి అక్కడ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అయితే ఇంకా కూడా మనము ఇప్పుడు నారాయణ సార్ మనకు ప్రిన్సిపల్ గారు చెప్పారు, ఉమామహేశ్వర్ సార్ గారు చెప్పారు. తర్వాత విద్యార్థుల గురించి ఎప్పుడు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్తో కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా మనం స్టార్ట్ చేయించినాం ఇక్కడ. దాంట్లో వెంకటరావు గారి పాత్ర, మధుమతి కిషోర్ పాత్ర, తర్వాత లక్ష్మణ్ సార్ 3 స్కూల్ మేము టేకప్ చేసినాం. తర్వాత మా ప్రిన్సిపల్ గర్ల్స్ హై స్కూల్ వారి పాత్ర కూడా చాలా ఉంది. వాళ్ళందరూ కూడా పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎందుకు వెనుకబడాలి? మన నారాయణ ఖేడ్ ప్రాంతం మీరు అన్నప్పుడు ఎక్కడ చూసినా సిద్దిపేట వాళ్ళు, టీచర్లు అంటేనే సిద్దిపేట వాళ్ళు. నారాయణ ఖేడ్ గారు ఒక్క టీచర్ కూడా ఉండకుండే మేము చదువుకునేటప్పుడు. సార్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండంటే సిద్దిపేటకి వెళ్ళంటున్నారు. అట్లాంటిది పోయి ఈరోజు మనోళ్ళు పోయి సిద్దిపేటలో పనిచేస్తున్నారు. నారాయణ ఖేడ్కి వెళ్ళి పోయి టీచర్ జాబ్లో సిద్దిపేటలో పనిచేస్తున్నారు. సార్ మంచిగా ట్రాన్స్ఫర్ చెప్పింది సార్ అని వస్తున్నారు. అంటే ఎక్కడ వరకు ఎదిగినాం మనం అని చెప్పేసి, అందుకే దీన్ని అన్నిటి ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా నేను. చెప్తే
నేను తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే మా ఇంటికి స్వయంగా స్వీట్ పట్టుకొని వచ్చిన నా ప్రియమిత్రుడు పెద్దలు, ఈరోజు విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలుగుతామనే ఒక చైతన్యాన్ని ఇస్తున్న గౌరవనీయులు ఈ ప్రాంత శాసనసభ్యులు సంజీవరెడ్డి గారికి, ఈ వేదికపై ఆసీనులైన నా ప్రియమిత్రులు అడ్వకేట్ గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారి సహకారంతో ఈ ప్రాంతంలో గ్రంథాలయ అభివృద్ధి కోసం పాటుపడుతున్న అడ్వకేట్ అంజయ్య గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఆనంద్ షెట్కార్ గారు, తయార్ గారు, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న ఉమామహేశ్వర్ గారు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న నారాయణ గారు, ఆర్జీఓగా పనిచేస్తున్న అశోక్ గారు, తహసీల్దార్ గారు, అట్లాగే మా నారాయణ ఖేడ్కి మొట్టమొదటిసారిగా సంజీవరెడ్డి గారు, అంతకుముందు మేము రకరకాల చర్చల్లో పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారితో కలిసి సిఎల్పిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారితో నాకు పరిచయం మొట్టమొదటిసారిగా ఏర్పడింది. ఆసక్తిగా వినే అభిరుచి వారికి ఉన్నది. వారు నా దగ్గరికి వచ్చి, సార్ నారాయణ ఖేడ్లో మనం రియాజ్ గారు మనం ఇక్కడ ఒక ఫ్లోర్ వేయాలనుకున్నప్పుడు, ఇక్కడ అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నేను వసుంధర గారితో మాట్లాడినాను. కొద్ది కాలానికే మాకు జిల్లా చైర్మన్ అంజయ్య గారు వచ్చిన తర్వాత వీరి కృషితోటి ఫస్ట్ బిల్ అంటే మొత్తం ఈ సెస్ మీద మాకే అధికారం ఉంటుంది. ఈ సెస్లో మొట్టమొదటిసారిగా 60 లక్షల బిల్ మీద సంతకం పెట్టింది ఇప్పుడు మనం ఇనాగరేట్ చేసిన దానికి సందర్భించింది. కాబట్టి దాన్ని నిర్మించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే కంటి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో 50 లక్షల రూపాయలని ఆల్రెడీ మేము మంజూరు చేశాము లైబ్రరీ వైపు నుంచి. అక్కడ జాగాకు సంబంధించిన చిన్న అంశం ఉంది. నేను గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేసిందంటే అయిపోయింది కదా, అయిపోయినట్టుగా ఆర్డీఓ గారు చెప్తున్నారు కాబట్టి వెంటనే దానికి పునాది రాయి వేయాల్సిందిగా వసుంధర గారిని మా పెద్దలు అంజయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత నా కోరికలన్నీ కూడా ఎంపీ గారి మీద. ఎంపీ గారికి ఇంత పురుషులుగా నాకు ఎప్పుడు దొరకలేదు సార్, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా. కాబట్టి నేను ఫైనల్ చేసుకోవడం కోసం మా మహేష్ అన్న కూడా తీసుకొచ్చాను. వాళ్ళ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి, మా ఎమ్మెల్యే గారి దగ్గర పరిమితంగా ఉంటాయి ఫండ్స్. నేను మొట్టమొదటిసారిగా వారిని అపీల్ చేసిందంటే జహీరాబాద్ అనేది ఒక హిస్టారికల్ ప్లేస్. అది అంటే జహీరాబాద్లో మనం మొబైల్ పట్టుకొని పోతే కన్నడం రికార్డ్ అవుతుంది, అక్కడ మరాఠీ రికార్డ్ అవుతుంది, తెలుగు రికార్డ్ అవుతుంది. అది మన గంగా జమున తహజీబ్కు నిదర్శనమైన పట్టణం అది. కాబట్టి జహీరాబాద్లో లైబ్రరీ లేదు. చిన్న లైబ్రరీ ఏదైతే ఉందో అది రన్ అవుతూ ఉంది. రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నది సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే మేము జహీరాబాద్ లైబ్రరీ కోసము ఎంత కేటాయించాం, మనం 54 లక్షలు కేటాయించాం సార్. జరిగింది ఏంటంటే ఇక అప్పుడు వైద్య మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, సార్ ఇది చాలా జాగ్రత్త ఇవ్వాలి, అప్పుడు వైద్య మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఈ లైబ్రరీ జాగాను హాస్పిటల్లో కలిపేసుకున్నాడు. అక్కడ హాస్పిటల్ కట్టారు, లైబ్రరీ లేకుండా అయింది. 54 లక్షలు కలెక్టర్ దగ్గర డిపాజిట్ అయి ఉన్నాయి సార్. 54 lakhs మాకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తలేరు. దయచేసి సభాముఖంగా మీ ఉపన్యాసంలో జహీరాబాద్లో కనుక మీరు మాకు జాగిస్తే మేము లైబ్రరీ కట్టుకుంటాం సార్. ఆ 50 లక్షల తోడుగా ఇంకొక 50 లక్షలు సహాయం చేస్తే 1 కోటి రూపాయలతో బిల్డింగ్ కూడా కట్టుకుంటాం. ఇది నా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఎంపీగా మీరు జహీరాబాద్ అంటే ఎవరు సురేష్ షెట్కార్ గారు అంటే జహీరాబాద్ ఎంపీ, మరి జహీరాబాద్లో పెద్ద లైబ్రరీ లేకుంటే మాకు గర్వంగా ఉంటుంది. నేను రాష్ట్ర చైర్మన్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అది ఒక అంశం. ఇక విషయానికి వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. గౌరవనీయులు నారాయణ ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారి సమక్షంలో మా జిల్లా చైర్మన్ అంజయ్య గారు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన నడిపిస్తూ ఉంది. ఏ నీళ్లు నిధులు నియామకాలపై 10 సంవత్సరాల భ్రమంలో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందాయో ఆ వైఫల్యాల్లోంచి మళ్ళీ యువతను విజయాలకు నడిపించే క్రమంలోనే మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించాము. ఎస్సీ వర్గీకరణ వల్ల ఆ జాబ్ క్యాలెండర్లో మళ్ళీ మేము దాన్ని పునర్వ్యవస్థీకరించి రీషెడ్యూల్ ప్రకటించబోతున్నాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ సంబంధించిన రీషెడ్యూల్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రకటన చేయబోతా ఉన్నారు. మేము విద్యార్థులకు ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మేము విజ్ఞప్తి చేసేదంటే కాంగ్రెస్ పార్టీనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీనే భారతదేశంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పునాదులు వేసింది. కాబట్టి ఏ తెలంగాణ ఉద్యమ నియామకాలు ఏదో అది సాఫల్యం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే త్వరలోనే మేము ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టీచర్ డిపార్ట్మెంట్లో కానీ మేము నింపబోతున్నాం.
ఈరోజు ఈ లైబ్రరీ సందర్భంగా చెప్పేది ఏంటంటే గతంలో గౌరవనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితము లైబ్రరీల నియామకం జరిగి దాదాపుగా 3 దశాబ్దాల నుంచి నియామకం లేదు. ఈరోజు మళ్ళీ మా ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దల నాయకత్వంలో మళ్ళీ మేము లైబ్రరీస్ నియమించే క్రమంలో మేము నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయిపోతున్నాం. ఖచ్చితంగా నారాయణ ఖేడ్ అనే ప్రాంతం ఏదైతే ఒకప్పుడు మొత్తం దక్కన్ పీఠభూమికి ఇది కేంద్ర ప్రాంతంగా ఉందో విద్యలో ఉపాధి కల్పనలో గౌరవనీయులు సురేష్ షెట్కార్ గారు గౌరవనీయులు సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో అంజయ్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి పునర్వైభవం దిశగా మా పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.